నమస్తే. కేసీఆర్ గారు గత ఎన్నికల సందర్భంలో చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, సొల్లు కబుర్లు చెప్తారు, బ్రోకర్ మాటలు మాట్లాడతారు, ఈ బ్రోకర్ మాటలు విన్నారంటే మోసపోతారని చెప్పారు. ఇవాళ ఒక్కొక్క పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం త్రిరోధకాలు ఇస్తా ఉంది. ప్రధానంగా ఈరోజు చర్చించుకునేది ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం. అది ఎంతో ఒక గొప్ప హృదయంతో కేసీఆర్ గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే గతం లోపల కేసీఆర్ గారు తన తోటి సహచరుడు చందులాల్ గారితో కలిసి ములుగు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కాలిపోయి లబోదిబం నడుస్తుంటే పోయి అడిగితే అతను ఆ ఇల్లు కాలిపోయింది పక్కకు పెట్టి, అయ్యా ఇందులో నేను 50,000 రూపాయలు నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్నట్టు పైసలు కూడా కాలిపోయినాయి, కాబట్టి నా బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలని రోధిస్తుంటే ఓదార్చి అతనికి ఆర్థిక సాయం చేయడం కాకుండా ఒక గొప్ప పథకం తీసుకొచ్చినటువంటి తన ప్రభుత్వంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు కేసీఆర్ గారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అసెంబ్లీ లోపల దీని యొక్క ఆవశ్యకత గురించి వివరించిండు. ఈ పథకం కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఎంతో మంది అమ్మాయిలను వాళ్ళు పెళ్లిడికి వస్తూ ఉంటే తల్లిదండ్రులు చాలా దిగులుగా ఉంటుండే, ఎట్లా పెళ్లి చేయాలి అమ్మాయికి అనేటువంటి దాని నుంచి మనం వెసులుబాటు కల్పించాలి. ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడాలి, ఒక మేనమామలాగా వెన్నుదన్నుగా నిలబడాలి. వాళ్ళకు ప్రతి అమ్మాయికి పెళ్లి చేసే అమ్మాయికి ఆ పెళ్లి ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయలు ప్రభుత్వం కనుక ఇచ్చినట్లయితే గొప్ప సాయంగా ఉంటుందని ఆ పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షలాది మంది అమ్మాయిలకు ఈ యొక్క లబ్ధిదారులుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కింది. ఆ పథకం వల్ల అంతా ఇంత ఉపయోగం. అందులో ఒక గొప్ప సంస్కరణ కూడా తీసుకొచ్చింది. అంతకుముందు మా విలేజ్ లో కూడా నేను చూసేవాడిని, చిన్న చిన్న పిల్లలకు 7-8 ఏళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసేవారు. ఎందుకంటే అమ్మాయి ఎదుగుతున్న కొద్ది కట్టడం ఎక్కువ ఇయ్యాల్సి వస్తుందేమో, ఇంకా ముందు భారం అవుతుందో అని చెప్పేసి చిన్న పిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు. దాన్ని తుదముట్టించేందుకు ఇందులో గొప్ప సంస్కారం 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయికి పెళ్లి చేస్తేనే పథకం వర్తిస్తుందని తీసుకొచ్చాడు. దాంతో బాల్య వివాహాలు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆగిపోయినాయి. ఇంత గొప్ప సంస్కరణతో కూడినటువంటి పథకానికి అలా త్రిలోదకాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమైందయ్యా అంటే, ఎవరో ఒక వ్యక్తి వెళ్ళాడు, ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఏం అనగూడుతా ఉంది, దాని మీద కోర్టు ప్రశ్నించింది తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ కళ్యాణ్ లక్ష్మి పథకం వల్ల ప్రజలకు ఏం లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎన్నో చెప్పొచ్చు, కొన్ని లక్షలాది మంది అమ్మాయిల పెళ్లిళ్లకు ఇది ఉపయోగపడతా ఉంది. సంస్కరణలు తీసుకుని రావడం వల్ల బాల్య వివాహాలు ఆగిపోయినాయి. ఇవన్నీ చెప్పొచ్చు. ప్రభుత్వం డిఫెండ్ చేయలే. ఒక 2 వారాలు 3 వారాలు గడువిస్తే ఆ గడువు లోపల ప్రభుత్వం స్పందించి రిప్లై ఇవ్వాలి, ఈ పథకం వల్ల ఉపయోగాలు ఏందని. ఇవ్వకపోవడం వల్ల కోర్టుకు చిర్రెత్తి ఏం చేసిందంటే ఈ పథకం మీద స్టే ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే, ఎందుకంటే ప్రభుత్వం మొత్తం దివాలా తీసింది. మొత్తం రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దివాలా తీయించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. దానివల్ల ఏమీ పనులు చేయలేని దుస్థితి నెలకొంది. కాబట్టి ఇట్లా ఎవరన్నా కోర్టు పోయి ఇట్లా ఆపితే ఆగాలని ఈ యొక్క ప్రభుత్వం వాదన కూడా కోర్టు లోపల ఎంత బలహీనంగా ఉంటుందంటే, రీసెంట్ గా తన గురువు గారు చంద్రబాబు నాయుడు గారి కళ్లలో ఆనందం చూడడం కోసం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా ట్రిబ్యునల్లో మన యొక్క తెలంగాణ ప్రభుత్వ లాయర్ల యొక్క డిఫెన్స్ అంటే వాదన బలహీనంగా ఉండడం వల్ల ఆ కేసులో కూడా మనం వీగిపోవడం జరిగింది. ఈ విధంగా కోర్టు లోపల ఎవరికైనా లబ్ధి చేకూరాలంటే వీళ్ళ తరపున ప్రభుత్వ తరపున లాయర్లు చాలా బలహీనంగా వాదించడం వల్ల ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి పథకం ఏదైతే అన్యాయం జరిగిందో మహిళలకు, ఆ బనకచెర్ల విషయంలో కూడా మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ఈ బ్రోకర్లు అనే పదం ఎందుకు వాడాం కాంగ్రెస్ అంటే, బ్రోకర్ ఏం చేస్తాడంటే ఏమి విలువ లేనటువంటి ఒక వస్తువుకు ఎంతో ప్రత్యేకతలు ఉన్నట్టు కథలు చెప్పి కహానీలు చెప్పి అమ్ముకుంటాడు. అట్నే గత ఎన్నికల సందర్భం లోపల ఢిల్లీ నుంచి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని పిలిపించి కాంగ్రెస్ పెద్దలు ఏం చేశారంటే 6 గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టి ఇంకా ఉన్నటువంటి పథకాల లోపల కళ్యాణ్ లక్ష్మికి తోడుగా ఇంకో తులం బంగారం కూడా ఇస్తామని ఇట్లా అన్ని అబద్దాలు చెప్పి, రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము రైతు భరోసా పథకం 15,000 ఇస్తాం, ఇది అసలుదారులకే కాదు మేము కౌలుదారులకు కూడా ఇస్తామని చెప్పేసి అన్ని అబద్ధ ప్రచారం చేసేసి ఇప్పుడు ఒక్కొక్క పథకానికి తిరోధకం ఇస్తూ తెలంగాణను సర్వనాశం చేశారు. కేసీఆర్ గారి రాజ్యం శ్రీరామ రాజ్యం. అప్పుడు ఎట్లా వర్ధిల్లింది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. హైదరాబాదు నగరం, తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం కల్లారా చూసాం. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనపడతాయి. ఇవాళ ఎక్కడ చూసినా విధ్వంసం, కూల్చివేతలు, మొత్తం కంపు కొడతామని తెలంగాణ మున్సిపల్ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. విలేజ్లు మొత్తం కూడా అందవిహీనంగా మారినాయి. అప్పుడు ఆ విలేజ్లలో పోతే పచ్చదనం ఇట్లా కనపడేది, ఎంత చక్కగా ఉండే, మత్తళ్ళు పోసే చెరువులు, ఇటు పక్క వనాలు ఎంత బాగుండే. ఇవాళ మొత్తం అందవిహీనంగా తయారైంది తెలంగాణ ఈ కాంగ్రెస్ దుర్మార్గల పాలన లోపల. బ్రోకర్ ఏం చేస్తాడయ్యా, అసలే పాలు ఇవ్వనటువంటి బర్రెని అంగడికి తీసుకుపోయి ఏం చెప్తాడు, ఇది రోజు 10 లీటర్ల పాలు ఇస్తానని చెప్తారు. కానీ తీరా వీని మాటలు నమ్మి కొనుక్కున్నటువంటి రైతులు పెక్కున్నదంత పాలు బిడ్డబోతుంది. అట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉన్నాయి లేని అన్ని అబద్దాలు చెప్పి మేము ఇస్తాం అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎంత దుర్మార్గం చేస్తా ఉందో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకమే ఒక ఉదాహరణ.
అప్పుడే పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్లు వస్తుండే, పండు ముసలికి ఆసరా టెన్షన్గా వస్తుంది. ఇప్పుడు ఆసరా పెన్షన్లకు కూడా ఏవో కొరీలు పెట్టి అవి వృద్ధులకు పాపం వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయి కదా, వాటికి కూడా కొరీలు పెట్టి ఆపేటువంటి దుర్మార్గం చేస్తుంది ప్రభుత్వము. 4,000 చేస్తా అన్నారు, 2,000 కాదు, అవ్వకు అయ్యకు ఇద్దరికి ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఎంతమందికి ఇస్తున్నారో ప్రజలు విశ్లేషించుకోవాలి. 24 గంటల విద్యుత్కు త్రిరోధకాలకు ఇచ్చే 7-8 గంటలు కూడా సరిగ్గా రావట్లేదు. ఒకటా రెండా ఇప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం, ఎన్నో స్కూళ్లు మూతపడ్డాయి. ఇవాళ విద్యను దూరం చేస్తా ఉన్నాడు పిల్లలకు, బడి పిల్లలకు. కాలేజీలకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వర్తించబడే కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. మొత్తం నిరుద్యోగం తాండవిస్తా ఉంది. తెలంగాణలో ఎక్కడ చూసిన సమస్యలే. తెలంగాణ 30 నెలల కాంగ్రెస్ పరిపాలన సర్వనాశనం అయిపోయింది. ప్రజలారా విశ్లేషించుకోండి, ప్రజలారా తిరుగుబడండి, ప్రజలారా గలమెత్తండి, మేధావులారా ప్రశ్నించండి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల దివాలా తీసి ఇవాళ మళ్ళా సర్వే నెంబర్ 83లో ఇవి హెరిటేజ్ భూములు ఉన్నాయి, రాయదుర్గ భూములు, వాటిని వేలం పాటకు 10 ఎకరాల 60 గుంటల భూమిని ఇలా అమ్మకానికి పెట్టింది. దాని మీద హరీష్ రావు గారు ఇలా ఓపెన్ లెటర్ రిలీజ్ చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి 2020లో ఈ యొక్క ఈ యొక్క భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు, వేలం వేయకూడదు అని చెప్పి కోర్టుకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ భూములను అమ్మి మళ్ళీ అప్పనంగా కాంట్రాక్టులకు అప్పచెప్పి కమిషన్ల రూపంలో దండుకునే వ్యవహారం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాలి. ఏది ఇప్పుడు 200 కోట్ల 300 కోట్ల విలువ ఉన్నటువంటి భూములను రేవంత్ రెడ్డి గారు సోదరుడు కొండల రెడ్డి గారికి 7 కోట్లకు ఇచ్చినట్టు కాదు. ఆయన బీదవాడ, దాన్ని కూడా డిఫెండ్ చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు. మా రేవంత్ రెడ్డి గారు సోదరుడుకు భూములు ఇస్తే తప్పేంది, ఆయన కంపెనీలు పెట్టుకోకూడదని. పేదోడికి అందాలే, పేదోడికి ఇవ్వు. అటువంటి భూములు ఏమన్నా ఉంటే ఏమన్నా అక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టు, లేకపోతే ఏదన్నా ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి ఉద్యోగ కల్పన కల్పించేటువంటి పరిశ్రమలు తీసుకురావాలి. కానీ ఇట్లా ఎవరికి పడతా వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు దారాదత్తం చేయకూడదు. ఇది పేదోళ్ల ప్రభుత్వం కాదు, పేదోళ్ల రక్తాన్ని పీల్చే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి, ప్రభుత్వాన్ని నినదించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.